హలో అండి, నేను డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ని. వాల్నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వాల్నట్స్ అనేవి అందరికీ తెలిసే ఉంటాయి. అక్రోట్ పప్పులు అంటాం, మన కాశ్మీర్లో పుష్కలంగా పండుతూ ఉంటాయి. వీటిలో పెంకు చెక్కలాగా ఉంటుంది. లోపల ఉండే పప్పు ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్ షేప్ లో ఉంటుంది, మన మానవ మెదడు షేప్ లో ఉంటుంది. ప్రాథమికంగా ఒక 5-6 ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయండి అక్రోట్ పప్పులు తినడం వల్ల. వాటిలో అమైనో యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రాథమికంగా వాటిలో అమైనో లెవెలోనిక్ యాసిడ్ ALA, తర్వాత డెకోసాపెంటనోయిక్ యాసిడ్, ఇకోసాహెక్సనోయిక్ యాసిడ్. సో EHA, DPA, ALA అనే 3 రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి బాగా ఉండడం వల్ల గుండెలో, రక్తనాళాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ కాకుండా సహాయపడుతుంది. LDL అనే ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇవి తగ్గించడం వల్ల తద్వారా గుండె రక్తనాళాల గోడల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ కాకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా కూడా ఈ ఫ్యాటీ ఆమ్లాలు ఉపయోగపడతాయి. అందువల్ల హార్ట్ హెల్త్ కి ఇవి చాలా ముఖ్యమైనవి. తర్వాత భగవంతుడు సృష్టించేటప్పుడు ఆ పప్పును కూడా ఆ బ్రెయిన్ షేప్ లో సృష్టించడం జరిగింది. మానవ మెదడు యాక్టివిటీ మెయింటైన్ అవ్వడానికి, దీర్ఘకాలంలో ఆల్జీమర్స్ లాంటి మెమరీ సంబంధిత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మెలటోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా దానిలో పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల మెదడు పనితీరు అనేది మెరుగుపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారి నుంచి మెదడుని కాపాడుతుంది. ఇంతేకాకుండా ఇవి రక్తనాళాల్లోనే కాదు, శరీరం అంతటా ఇన్ఫ్లమేషన్ కూడా ఫైట్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఫైట్ చేయడానికి కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉపయోగపడతాయి.